లెబనాన్ రాజధాని బీరుట్లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 6 మరణించారు. 91 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఐడీఎఫ్ దాడిలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఏడాది కాలంగా బీరుట్లో జరిగిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇది ఒకటని తెలిపింది. హెజ్బొల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ పై దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ నుంచి అనుమతించారు. ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన ఆయన దాడుల నేపథ్యంలో షెడ్యూల్ కన్నా ముందే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు. అంతకుముందు ఐరాస సర్వసభ్య సమావేశంలో హమాస్, హెజ్బొల్లా, ఇరాన్కు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. లెబనాన్ సరిహద్దుల్లో లక్ష్యాలను సాధించే వరకు పోరాటం ఆగదని, హెజ్బొల్లా నుంచి రోజువారీ రాకెట్ దాడుల్ని ఇక సహించేది లేదని స్పష్టం చేశారు. లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు హమాస్ పై యుద్ధం తప్పదన్నారు. ఇరాన్లో ఇజ్రాయెల్ ఆయుధాలు చేరుకోలేదని, ప్రదేశమే లేదని, వారు దాడి చేస్తే ప్రతి దాడి తప్పదన్నారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్ను బుజ్జగిస్తూ వస్తోందని, దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.